టాలీవుడ్ లో ఒక సినిమా టైటిల్ అనౌన్స్ కాగానే వివాదాలు రేగడం కొత్త విషయం కాదు. కానీ ఒకే ఒక్క తెలుగు పదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్ లో యుద్ధానికి కారణమైంది. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా అనౌన్స్ అయిన కొత్త సినిమా టైటిల్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఆ టైటిలే ఇడుపు కాగితం. అసలు ఈ ఇడుపు కాగితం అంటే ఏంటి, దీని చుట్టూ ఇంత డిబేట్ ఎందుకు నడుస్తోంది అనేది హాట్ టాపిక్ గా మారింది. వైవిధ్యమైన పాత్రలతో ప్రియదర్శి హీరోగా, తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా ఒక కొత్త చిత్రం జూన్ 25 నాడు గ్రాండ్ గా ప్రారంభమైంది. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో అసలు కథ మొదలైంది. సినిమా కంటెంట్ పక్కన పెడితే అసలు ఏంటి ఈ టైటిల్ అంటూ నెటిజన్లు గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడంటే భార్యాభర్తలు విడిపోవాలంటే కోర్టులు, లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ పూర్వకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో దంపతులు కలిసి బ్రతకలేమో అనుకున్నప్పుడు ఊరి పెద్దల సమక్షంలో ఒక ఒప్పంద పత్రం రాసుకునేవారు. తెలంగాణ యాసలో ఇడుపు లేదా ఇడుసు అంటే వదిలిపెట్టడం అని అర్థం. అలా ఒకరినొకరు విడిచిపెట్టినప్పుడు రాసుకునే అగ్రిమెంటే ఈ ఇడుపు కాగితం. పక్కా తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కావడంతో దర్శకుడు ఈ అచ్చమైన పదాన్ని టైటిల్ గా ఎంచుకున్నారు. అయితే ఈ టైటిల్ బయటకు రాగానే ఆంధ్ర తెలంగాణ నెటిజన్ల మధ్య పాత సోషల్ వార్ మళ్లీ రాచుకుంది. దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా, మాకు అర్థం కావట్లేదు, థియేటర్లలో సబ్ టైటిల్స్ వేయండి ప్లీజ్ అంటూ కొందరు ఆంధ్ర నెటిజన్లు ఎక్స్ లో సెటైర్లు వేశారు. దీనికి తెలంగాణ నెటిజన్లు కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో సినిమాల్లో గోదావరి యాస, రాయలసీమ పల్లాలు వాడినప్పుడు తామెప్పుడూ డబ్బింగ్ అడగలేదని, ఇప్పుడు ఒక తెలంగాణ పదం వాడగానే ఇంతలా ట్రోల్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ద్వేషం కాదు బ్రదర్, ఇరు ప్రాంతాల భాషలను, సంస్కృతులను గౌరవించడం నేర్చుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఇడుపు కాగితం టైటిల్ చుట్టూ జరుగుతున్న ఈ ప్రాంతీయ వివాదం, సోషల్ మీడియా డిబేట్ మాత్రం సినిమాకి ఊహించని రేంజ్ లో భారీ పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.